ఈనాటి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సహోదరులు సూర్యనారాయణ గారికి, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి నా రక్త సంబంధికులందరికీ పద్మశ్రీ మందకృష్ణమాది గారి తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తాము. 2025 జూన్ 6వ తారీఖు మనందరికి బాగా గుర్తుంటుంది. ఉన్నది నారాయణ మాదిక్ గారు ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా రావడం, ఆ రోజు ఇదే విధంగా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం, మనకు పెద్ద బాధ్యతలు ఇవ్వడం, ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం, కో ఇన్ఛార్జ్ల బాధ్యతలు ఇవ్వడం, ఎవరికి వాళ్ళం 8వ తారీఖు జూన్ 8వ తారీఖే పనులకు వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఒకటి మీకు మనందరూ గుర్తుడు సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంవత్సరం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంవత్సరం ప్రతి మండలాన్ని పర్యవేక్షణ చేసినాం. వితౌట్ నంద్యాల టౌన్ అండ్ కోస్పాడు మండలం, మిగతా 6 నియోజకవర్గాలలో పద్మశ్రీ మందకృష్ణమాది గారి యొక్క ఆదేశాల మేరకు, ఉన్నగి నాగరాజు మాదిక్ గారి యొక్క సూచనల మేరకు సంవత్సరం వరకు కష్టపడ్డాం. కష్టపడితే వివిధ మండలాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే అంటే, ఈరోజు వాస్తవంగా చెప్తున్న సోదరులారా, మీరు గమనించండి. మందకృష్ణమాది గారు రాష్ట్ర అధ్యక్షులతో, జాతీయ అధ్యక్షులతో ఒక ప్రాముఖ్యమైనటువంటి మీటింగ్ పెట్టి సమావేశం ఏర్పాటు చేసి మరలా తిరిగి గ్రామాలకు వెళ్ళండి అన్నాడంటే ఆయన ఊరికే చెప్పలే, మన స్థితిగతులు తెలిసి చెప్పినాడు. ఇచ్చినటువంటి ప్రోగ్రాములు సక్సెస్ చేయలేదు, అసమర్థతతో ఉన్నారనే ఉద్దేశంతోనే చెప్పినాడు. నిజంగా సంవత్సరం పాటు పనిచేసినటువంటి మనము సమర్థవంతంగా పనిచేసి గ్రామాలలో పటిష్టమైన నిర్మాణం చేసి ఉంటే ఈరోజు మన తిరిగి ఆదేశాలు రావు. రాకుండా ప్రతి జిల్లాలో ఏం జరిగేది? ఈరోజు జిల్లా కమిటీల నిర్మాణం జరగాలి, జిల్లా కమిటీల నిర్మాణం జరగాలి, జిల్లా కమిటీల నిర్మాణం జరగాల్సినటువంటి ఈ తరుణంలో మళ్ళా తిరిగి కోర్టు వేదిక వెళ్ళండి అని చెప్పినారంటే మనం ఎంతవరకు పనిచేసిన సంగతి మనందరం గమనించాల్సిన అవసరం. వివిధ మండలాలకు మేము వెళ్తే విద్యను మండల అధ్యక్షులు ఎవరున్నారు, ఆ గ్రామంలో అధ్యక్షులు ఎవరున్నారా అంటే ఆయనే కాదు, అలాంటి వ్యక్తి కాదు అని మాట్లాడుతున్న పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది? అభద్రత భావం, ఇచ్చిన పనిని సమర్థవంతంగా చేయలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. గుణమేం చేసుకోవచ్చు పని విషయంలో. రెండవ అంశం ఏంటంటే, గ్రామాలలో అన్నగారు చెప్పినటువంటి విషయాలు అయితే మనకు ఖచ్చితంగా జెండా దిమ్మెలు ఉండాలి, ఆత్మగౌరవ పతాకం అనేటువంటి ఎగరాలి. ఏ రాజకీయ నాయకులు ఎక్కడైతే దిమ్మెలు పెట్టి వాళ్ళ పార్టీల జనాలు ఎగిరేస్తున్నారో దానికి సాటిగా మనం ఉండాలని చెప్పారు. నేను ప్రతి వారానికి ఒకసారి పెండింగ్ ఉన్నటువంటి గ్రామాలన్నీ పూర్తి చేసుకునేది. నేను పోలు చేస్తూనే ఉన్నాను. దిమ్మెలు తయారు చేసినారా, దిమ్మెలు తయారైనాయా, అయిపోతాయన్నా, ఇబ్బంది లేదు. అంటే ఈరోజు ఈ 17వ తారీఖు మొదలుకొని వచ్చే సంవత్సరం 10వ తారీఖు వరకు కూడా అయిపోతాయనే పదమే వాడుతుంది తప్ప, అయిపోగొట్టి అన్నగారి యొక్క ఆదేశం ప్రకారంగా సమర్థవంతంగా పటిష్టంగా పనిచేసి పరిస్థితులు ఉండటం లేదు, అర్థం కావడం. దయచేసి సోదరులారా, ఇక్కడ ఒకటి గమనించండి. ఇచ్చిన పనిని సమర్థవంతంగా పనిచేద్దాం. రెండోది, జెండా దిమ్మెలు కంపల్సరీ ప్రతి గ్రామంలో ఉండాల్సిందే. మేము ప్రతి గ్రామానికి వస్తామని చెప్పి దేవుదేవాల అన్నగారు నిజంగా కార్యక్రమం ఇవ్వడం నాకు సంతోషం. నేను ముందే చెప్పాను, ప్రతి మండలంలో 3 రోజులు ఉంటామని, చెప్పాను. ఎందుకు ఉంటామని చెప్పిన అంటే కేవలం ఈ దిమ్మెల నిర్మాణం కోరుకుంటూ. ఇంకొకటి,
పెండింగ్ ఉన్నటువంటి గ్రామాలు కమిటీలు పెండింగ్ ఉన్నాయి. దాదాపు మేము జనవరి మాసము ఫిబ్రవరి మాసంలో మండలాలకు వచ్చినాం. మాకు కమిట్మెంట్ ఇచ్చినారు, అలాంటి ఏడుగు మండలాల్లో గ్రామాల్లో పెండింగ్ ఉన్నటువంటి కమిటీలు అయిపోతాయని చెప్పినారు. అయిపోలే. ఫలాని గ్రామంలో పెండింగ్ ఉంది దివ్యాలంటే అయిపోతాయని అన్నారు. అయిపోలే. ఈ రోజు ఏమో గోస్పాడంలో 2 అని చెప్పి మళ్ళీ నాకు బయట చెప్తున్నాడు. ఇది పూర్తి కావాలి. దీంట్లో బలాలు అయితే ఉండవు. ఒకటి. రెండవది సీనియర్ నాయకత్వం ఎవరైతే ఉన్నారో దయచేసి అర్థం చేసుకోండి. ఈ విషయంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారు చాలా సీరియస్ ఉన్నారు. అవునా కాదు? వెనక్కి ఉన్నాడు. సీనియర్ నాయకత్వము వచ్చిన నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించేటువంటి విషయంలో వెనుకబడి ఉన్నారు. ఇది పూర్తి స్థాయిలో సీరియస్ అంశం. దయచేసి ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో మీ ద్వారానే ఎన్నుకోబడినటువంటి బిడ్డలు ఉన్నారు. మన ద్వారానే ఎన్నుకోబడినటువంటి బిడ్డలు ఉన్నారు. వాళ్ళను అన్నగారు ఇచ్చినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో ఆ కార్యాచరణలో భాగంగా వాళ్ళు నడిపించే విషయంలో, లేదా వాళ్ళని పోలీస్ స్టేషన్లో పరిచయం చేసేటువంటి విషయంలో, ఆఫీసుల్లో పరిచయం చేసేటువంటి విషయంలో సీనియర్ నాయకులుగా, అనుభవం ఉన్నటువంటి నాయకులుగా, వాళ్ళకంటే పెద్దతనంలో ఉన్నటువంటి నాయకులుగా వాళ్ళను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో సీరియస్ ఉన్నాం. దీన్ని చాలా జాగ్రత్తగా సరి చేసుకోండి. రెండవది, ప్రోటోకాల్ తప్పుతున్నారు. ఈ నియోజకవర్గంలో నంద్యాల నియోజకవర్గానికి ఇతర నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా వచ్చినప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కంపల్సరీ కన్సల్ట్ కావాలి, లేదా అతను లేకపోతే మండల అధ్యక్షులు కన్సల్ట్ కావాలి, లేదా సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు ఉంటే వాళ్ళకి కన్సల్ట్ కావాలి. అది చేయడం లేదు. ఎవరికి వారు నేను 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 ఇక్కడ ఎవరికి ఎవరు పురంగిలేం కాదు. ఒక విషయానికి వస్తే అన్నగారి ఆదేశాలనే మనం పటిష్టంగా పాటించలేకపోతే, ప్రోటోకాల్ని పాటించలేకపోతే మనం ఏం పని చేస్తాం? మళ్ళీ విజయం చేస్తాం. మళ్ళీ కాన్ఫిడెన్స్. ఇది ఈ విషయంలో మాత్రం, ప్రోటోకాల్ విషయంలో మాత్రం ఖచ్చితంగా నేను దిగిపోయిన పర్వాలేదు కానీ ఉన్నదాన్ని మాత్రం ప్రోటోకాల్ విషయంలో మాత్రం పొరపాటు ఒప్పుకోను. ఇంకొకటి, వర్గీకరణ సాధించుకున్నాం. వర్గీకరణ సాధించుకున్న తర్వాత గొప్ప ప్రమాదం లేదు. మనకు వచ్చే శాతం ఎంత? మనం ఏ గ్రూప్ ఉన్నాం? ఇంతవరకు మన ఊరున్న సరుకుల పిల్లలు చెప్పాము. ఎంత సిగ్గుచేటు. ఒరే బాబు, గ్రూప్ 2లో వర్గీకరణ జరిగిన తర్వాత 15% మనకు వర్గీకరిస్తే ఈ రిజర్వేషన్ ఈ గ్రూప్లో మాదిగలు, మన కులాలు 18 కులాలు ఉన్నాయని చెప్పి ఎవరికి మనం చెప్పలే. చెప్పినామా? మనకి 6.5 రిజర్వేషన్ చెప్పినామా? చెప్పినామంటే కనుక టీచర్ పోస్టుకు అప్లై చేసుకున్నాం, మన తిట్టారు. ఏ విలేజ్ అయినా కూడా టీచర్ పోస్టుకు అప్లై చేసుకున్నప్పుడు పిల్లలు అన్నటువంటి మాట ఏంటంటే, అన్న ప్రధాన గ్రూపులో ఉన్నటువంటి మనము ఎంత శాతం వచ్చిందో మాకు తెలియదన్నా, మేమే అప్లై చేసుకున్నాము, తిక్కగా అప్లై చేసుకుని తిక్కగా పేరు అంటున్నారు. ఇక్కడ ఒక మంచి ప్రమాదం, గొప్ప ప్రమాదం మనకు వచ్చేసింది. మనకేమో వర్గీకరణ సాధించుకున్నాము, చదువుకున్నప్పుడు మన పిల్లలేమో తక్కువ. ఈ విధంగా ఒకవేళ జరుగుతుందని ఒక కాలక్రమం జరిగిపోయింది అనుకున్నాం, నిరీక్షరాశితో మన జాతి ఎక్కువైంది అనుకున్నాం. నాకు దీన్ని గమనించినటువంటి మన పెద్ద ఆయన, బాబు నిరీక్షరాశులుగా ఉన్నటువంటి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అవసరమైతే విలేజ్లో అనుకోండి. ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే, ఆర్థిక పరిస్థితులు బాగాలేక తల్లిదండ్రులు లేకనో, తల్లి లేకనో, లేక తల్లిదండ్రులు లేకనో చదువుకోలేక ఇళ్ళ దగ్గర డ్రాప్ అవుట్ చదువుకొని ఆ డ్రాప్ అవుట్ అయినటువంటి పిల్లలను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇంకొకటి, 10వ తరగతి చదువుతున్నారు, తర్వాత పిల్లలను కల్పనలో కోల్పోతున్నారు, మిగతా చదువు చదివితే విషయం వెనుకబడి ఉన్నారు ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా. వాళ్ళని కూడా మోటివేషన్ చేయాలి. ఏ పని చేయాలి? అమ్మ 33 సంవత్సరాల పోరాడినాం, మేము రిజర్వేషన్ సాధించుకున్నాం, మనకు రావాల్సిన మాట మనకు వచ్చింది. వచ్చిన మాటను మీరు సద్వినియోగం చేసుకోవాలంటే చదువుకోవాలి. చదువుకున్నటువంటి వాళ్ళు మన లేకపోతే, మనం సాధించుకున్నటువంటి మాట మనం పిల్లలకు అందకపోతే మనం సాధించుకున్న మాట వ్యర్థమైందని చెప్పి వాళ్ళకు మోటివేషన్ చేయాల్సిన బాధ్యత మనందరికీ.
చేస్తామా? గోటు విలేజ్ 40 రోజులు పోయి చదువుకున్నటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి చేస్తారు చెప్పినట్టు డోర్ టు డోర్ కొట్టి మీ పిల్లలు చదువుకుంటున్నారా, సాధించుకున్నారా, పని పంపించమని చెప్పి మాట్లాడగలిగేటువంటి సమర్థవంతమైనటువంటి కార్యాచరణను చేపట్టగలుగుతామా? చేపట్టగలుగుతామంటే చేతులు రైట్, వెరీ గుడ్. అది కూడా చూస్తున్నారు. ఇంకొకటి, ఇంతవరకు ఎవరైతే ఇన్ఛార్జీలు తీసుకున్నారో, ఎక్కడైతే గ్రామ కమిటీలు మండల కమిటీలు ఆగిపోయినాయో అక్కడి నుంచి అంటే ఆగిపోయినట్టు అంటే జరిగిపోయినట్టు వదిలిపెట్టండి. జరగాల్సిన దానిలో సమర్థవంతంగా దాన్ని పూర్తి చేయాలి. అదే కదా అన్నయ్య అలా చేశారు కదా. దీని విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నది. ఇంకొకటి, ఉన్నది నారాయణ గారు వచ్చిన తర్వాత మేము ఒకటి అడగాలనుకుంటున్నాం. ఏ మండలంలో అయితే ఇన్ఛార్జీగా తీసుకొని గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ పని చేయకుండా, కమిటీలు పూర్తి చేయకుండా ఇన్ఛార్జీలుగా చెల్లామని అవుతూ ఎంఆర్పిఎస్ పేరు చెప్పుకుంటూ అన్నగారి యొక్క పేరును వాడుకుంటూ అసలు కమిటీల్లో పూర్తి చేయకుండా ఇచ్చినటువంటి కార్యక్రమం తప్పుదారి పట్టించినటువంటి వాళ్ళని పక్కబెట్టి కొత్త వాళ్ళను ఆ స్థానంలో పెట్టి ఆ మండలాల యొక్క కమిటీలను పూర్తి చేయడానికి మాకు అనుమతి ఇవ్వని చెప్పి అన్నను కోరాలని మేము అనుకుంటున్నాం.